హాయ్ హలో నమస్తే. ఆంధ్ర నాన్ వెజ్ కారం పొడులు మాటల్లో హ్యాపీగా, మనసులో తృప్తిగా ఒక్క చెంచా పొడి వేసుకొని అలా నూనె వేసుకొని కలుపుకొని తింటే ఎంత బాగుంటుందో, అద్భుతంగా ఉంటుందన్నమాట. అదే రొయ్యల కారప్పొడి. రోజు వంటల్లో రొయ్యలు వేసుకొని వండుకుంటాం, ఎండు రొయ్యలు. ఆ తలకాయలతో చేసేటటువంటిదే ఎండు రొయ్యల కారం పొడి. ఇది నాన్ వెజిటేరియన్ కారం పొడి. చాలా రకాల కారం పొడులు చేస్తారు, అందులో ఇది నాన్ వెజిటేరియన్ కారపొడి, రొయ్యల కారపొడి. దీన్ని ఎలా చేయాలో తెలుసుకుందాం. నాన్ వెజిటేరియన్ కారపొడులు రకరకాలుగా చేస్తారు. మనం ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని దానిలోనికి 1 స్పూను పచ్చిశనగపప్పు, 1 స్పూను మినపప్పు వేసి దాన్ని ఒక గరిటె ఆయిల్లో వేసి వేడి చేస్తున్నానండి. ఇవి వేగుతూ ఉన్నప్పుడు 4 స్పూన్ల ధనియాలు, ఒక 2 స్పూన్ల జీలకర్ర వేసాను. అలాగే ఇవి వేగుతూ ఉన్నప్పుడు వీటిలోనికి ఒక 3 స్పూన్ల నువ్వుపప్పు వేసాను. ఇది కూడా వేగుతూ ఉన్నప్పుడు ఒక 10 ఎండుమిర్చి కాయల్ని 2 ముక్కలుగా తుంచి వేసాను. ఇవన్నీ కమ్మగా వేగిన వాసన వచ్చినప్పుడు వేరే ప్లేట్లోనికి తీసేసి చల్లపరిచాను. అలాగే మరి నా ఛానల్ చూస్తున్న మీ అందరికీ థ్యాంక్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ కారప్పొడిలో వేసినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా ఆరోగ్యకరమైనవి కాబట్టి అందరూ కూడా ఇటువంటి కారప్పొడులు చేసుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు రొయ్య తలకాయలు అన్నమాట. ఇవి చక్కగా ఒక గరిటె నూనె వేసుకొని వీటిని కూడా సన్నని సెగ మీద ఇలా కలుపుతూ వేయించాలి. వేయించినప్పుడు అవి టాప్ టు బాటమ్ చక్కగా కుక్ అవుతాయి అన్నమాట. అలా అయినప్పుడు మంచి సువాసన వస్తుంది మనకి. అప్పుడు మనం వీటిని కూడా వేరే ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని వేయించుకోవాలి. మరి నేను ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర వీటన్నిటినీ కూడా ముందుగా కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకొని వేయించుతాను. నేను మెత్తగా మిక్సీ జార్లో తిప్పుతూ ఉన్నాను. మరి ఈ పొడులు చేసిన తర్వాత ఈ పొడిని టైట్ కంటైనర్లో మనం జాగ్రత్త పెట్టుకుంటే ఒక నెల రోజులైనా సరే ఫ్రెష్గా అలాగే ఉంటుంది. మనందరం కూడా ఇంట్లో అందరం కూడా చక్కగా వీటిని తినచ్చు. నెల రోజుల దాకా ఉంటుంది ఏంటండి? ఉండదు. కానీ నెల రోజుల వరకు ఇది ఏమాత్రం పాడవదు. కానీ మనం ఆయిల్లో వేయిస్తున్నాం కాబట్టి ఆయిల్ వాసన వచ్చే అవకాశం ఉంది, అంతే, అంతకంటే ఇంకా. ఇప్పుడు ఈ కారప్పొడి రెడీ అయ్యింది. ఇప్పుడు మనం ఎండ్రే తలకాయల్ని వేసుకున్నాం. అలాగే దీనిలోనికి కొన్ని వెల్లుల్లిపాయలు కూడా వేస్తున్నాను. ఈ రెండింటిని కలిపి ఇక్కడ తిప్పి ఈ పొడిని కూడా మళ్ళా సెపరేట్గా తీసుకొని ఇప్పుడు మనం ఇందాక మరి ఎండుమిర్చి, ధనియాలు అన్నీ వేయించినటువంటి పెద్ద బాండిలో వేసుకొని వీటన్నిటిని కూడా చక్కగా కలిపేసుకుంటున్నాం. ఏదేమైనా మనం రుచి తెలుసుకోవాలి అంటే కాస్తంత అన్నంలో వేసుకొని దాన్ని రుచి చూసినప్పుడు అన్నీ సరిపోయినాయా లేదా అనేది మనకి కరెక్ట్గా తెలుస్తుంది అన్నమాట. అందుకని ఈ రొయ్యలను కూడా, ఎండు రొయ్యలను కూడా మనం మెత్తగా మిక్సీ పట్టి వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. దీంట్లో కొన్ని మిక్సీ పట్టేసిన తర్వాత ఈ 2 పొడులని చక్కగా గరిటెతో బాగా కలిపేసి ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకొని అప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక చెంచా మరి కారప్పొడిని, రొయ్యల కారప్పొడిని కాస్తంత అన్నంలో వేసుకొని నెయ్యి కానీ వేరుశనగ నూనె కానీ వేసుకొని కలుపుకొని తిని చూస్తే అది కరెక్ట్గా పర్ఫెక్ట్గా మనకి ఉందా లేదా అనేది తెలిసిపోద్ది. అప్పుడు ఒకవేళ సాల్ట్ తక్కువైందనుకోండి సాల్ట్ కలుపుకోవచ్చు. కారం తక్కువైతే కొన్ని ఎండుమిర్చి వేయించుకొని కలుపుకోవచ్చు. ఏదేమైనా రెమెడీ మన దగ్గరే ఉంది కాబట్టి మనం ఆ విధంగా కారప్పొడిని ఒకవేళ ఏమి ఇబ్బంది అనుకుంటే సెపరేట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి నాన్ వెజ్ కారప్పొడి చేసి ఇంట్లో పెట్టుకుంటే ఆ పూట
వంట చేయడానికి లేట్ అయినా గబగబా ఒక మాట కూడా మాట్లాడకుండా ఇంట్లో అందరూ కూడా ఈ కారపొడితో భోజనం తినేస్తారు. తక్కువ ఎండిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారపొడి మండిపోద్ది అనేటటువంటి భయం కూడా మనకి అవసరం లేదు. మనకి కారం పొడి రెడీగా తయారైపోద్ది. కాబట్టి ఈ నాన్ వెజిటేరియన్ కారపొడి ఎంతైనా మన ఇంట్లో ఉంటే మన ఇంట్లో వాళ్ళందరికీ కూడా సేఫ్ సైడ్గా పనికొస్తుంది. మామూలు కారపొడి అంటే ఇబ్బంది పడతారు, కానీ రొయ్యల కారపొడి అంటే ఎవరు ఇబ్బంది పడరు. ఇది చాలా ఫ్రెష్గా టేస్టీగా ఉంటుంది. ఈజీ మెథడ్, మన సింపుల్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ని మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. కాబట్టి అందరూ ట్రై చేయండి. వేడివేడి అన్నంలోనికి కాస్తంత కారపొడి వేరుశనగ నూనె వేసి కలుపుకొని తింటున్నానండి. పర్ఫెక్ట్గా అన్నీ సరిపోయినాయి. చాలా బాగుంది కారపొడి. మీరు కూడా తయారు చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేసి తెలియపరచండి. మరి మీ అందరికీ కూడా నా ఛానల్ చూస్తున్నందుకు మరొక్కసారి థ్యాంక్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా అండి? మరి మీరందరూ కూడా ఈ రొయ్యల కారపొడిని తిని టేస్ట్ చేసి చెప్పండి.